అందరికి ముందే చెప్తున్నా, సాయంత్రం షెడ్ ఎద్దాను రారి. నా మామ చిండు, నా ముండొచ్చింది, నా బర్రీ నింది, నా కుక్కట్టిందని ఎవడన్నా దెంగితే మర్యాద ఉంటుంది ముందే చెప్తున్నా. ఇప్పుడు పనగ పెట్టి తర్వాత షెడ్లక తెగరేసి దెంగుతా అంటున్నా లీడర్. ఒకసారి అందరూ మన అడ్డకాడికి రారి, మాట్లాడేది ఉంది. మీకు పనంటే చాలు గుడ్లు గుంజితే గడ్డలైతాయి. గా బచ్చగాళ్ళు కొన్నారు కదా 15 ఫీట్ల వినాయకుడిని, మనం కొందాం 2 ఫీట్ల పెద్ద వినాయకుడిని. వాళ్ళకంటే పెద్ద పెద్ద దాతలు ఉన్నారు, మనకెవడున్నారా చచ్చిపోయిన మీ తాత మా తాత తప్ప. మన గ్రూప్ మెంబర్స్ లేరారా? ఎవడున్నారా? అందరు దేశాలు దింకపోయారా పని మీద. ఇక మనం ఉన్నాం, మా తాతకున్న 4 పిలకలు తిరు నలుగురం. పోయినసారి పైసలుండేగా తీయర్రు బయటికి, గుప్తా నిధులు తిరిగి ఇట్లా దాచిపెడదాం అనుకుంటారా పైసల్ని? పిల్లగానికి ఆతులు గడ్డపారలేనేలే, లెక్కలు అడుగుతుండు. బరాబర్ అడుగుతామన్నా, కడతలేమా పైసలు? అగో చెప్పవన్నా. ఎవరికి గుర్తుందిరా పైసలు ఏడేడా పెట్టినామని? మరి గ్రూప్ లీడర్ ఆతలు వీకున్నావా? నువ్వు దెంగే వెరటోని పెట్టుకుంటాం. మిడిగుడ్లోడు పైసలు మింగినట్టున్నాడు, అందుకే లిల్లి మింగుతాడు. ఇంకో 4 దెంగులు అయ్యిందిగా. ఓ లంచోడుకు అన్నని ఎక్కువ పైసలు పెట్టేది, ఆ అన్న గుద్దలీలు పెడతావు ఎందుకురా? ఇట్లనే అంటారన్నా నువ్వు లెక్కలు రాయకుంటే. అన్న నువ్వు ఇట్లా లెక్కలు రాయలేదనుకో, ఆతలు రానోడు కూడా నీతులు మాట్లాడతాడన్నా నీ గురించి. అన్న నువ్వు మా లీడర్ ఉన్నన్ని రోజులు నీ పేరు ఓనిస్తావా అన్న? అన్న నువ్వు మా గుండకాయ అన్న. ఇంకా కొద్దిసేపు ఉంటే మన గుండె గుద్దలకు జారేది. అన్న మన వినాయకుని చూసి ఊరంతా షాక్ కావాలి. మినిమం మనం 50,000 అన్న తేవాలి. మాకు డీజే విత్ బ్యాండ్ ఉండాలి, దేనికదే. పైసలు 5,000 జమ చేద్దాం. పేనే సరే 2,000 తెంగిరు, డీజే పెట్టలే మొట్ట ఏం పెట్టలే. అరే నువ్వు ఒక డ్రమ్ అందుకొని ఒక గంజ అందుకుంటా, మనం కొట్టే కొట్టు డీజే బ్యాండ్ ఏం పనికి రావద్దు మన ముందట. 5,000 అంటే మావాడు లంచం తెంగినాడు తెంగుతాడు ఇంట్లో. మన అన్న లీడర్ అయిండు, మన హవా ఏంటితో ఊరు మొత్తం చూపిస్తాడు మనకు వినాయకుడిని కొనిచ్చి. అప్పు ఎవడిత్తలేడు ఇద్దామంటే. అప్పేగా నేను ముట్టిస్తా. అరే తిరుపతి అన్నకు ఫోన్ చేయరా బండి కుదా పెడతామని. సర్వం మింగుర్రాయిగా. మనం ఇవారికి వినాయకుడిని బుక్ చేసేది ఉండే. ముందు పోదాన్ రా అంటే లాస్ట్ పైసలు తక్కువ అవుతుంది, మంచి వినాయకుడు దొరుకుతాడని చెప్పిండు. ఒకవేళ దొరకకపోవాలే విని ముళ్ళిగట్ట నొక్కిపోతానని అడుగు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. మనకెందుకురా టెన్షన్, మనకు పెట్టడానికి పెద్దన్న లేడారా? అటుపోయి ఇటుపోయి నాకుద్దే దెంగుర్రిగా. అన్న నువ్వు గట్లంటావా అనే కాబోయే సర్పంచ్ కథాకారకని ఎట్లుండాలి, తర్వాత ఎమ్మెల్యే అవుతావు, నీ రేంజ్ ఎట్లుంటది అంటే కత్తెలో ఉంటది. చిమ్మాలే పైసలిగా. నువ్వు ఈ చిన్న చిన్నిటికి భయపడితే ఎట్లనే అన్న? ఏమంటావురా నువ్వు? అంతే అంతే. అరే డబ్బగా నీకు ఫోన్ చేయరా, వాడు ఇంకా పైసలు కలపలే. అన్న నీకు 100 నీకే ఫోన్ చేద్దాం అనుకుంటా. అబ్బాయి ఏం యాక్టింగ్ రా డాక్టర్ సమరం తీరు. నీ మొగుడిస్తాడానే పైసలు అంటే చాలు నీకు గుడ్లు గుంజుతాయి. కానీ నీకు స్పెషల్ గా పులిహోరాలు ప్రసాదాలు, ఇంకా మీదికెళ్ళి కొంతమ్మ కోరికలు కోరుతావు, నాకు డీజే కావాలి బ్యాండ్ కావాలని. దెంగది పోయినసారి తిరిగిసారి కూడా పైసలు ఇక దెంగుతా అంటే. ఇక్కడ ఎవరో లీడర్ అనుకుంటున్నావు, సెగ్గడల సాయన్న ఎవని మాటినడు. ఇత్తరా ఇడిచి సాగు. వినాయకుని బుక్ చేయబోదాం దారా. మీరు పోయిరారా, నేనెందుకు? పోయినసారి ఇలానే పోతే ఆడోళ్ళ కన్నా దారుణం కలిగినావు, నాకు చెప్పలేదని. అడ్డ మీద లంజని బుదరకిచ్చినట్టు బుదరకిచ్చుడైంది నిన్ను. సరే పోదాం. అన్న వినాయకుల కాడ హిందీ మాట్లాడేటోళ్ళే ఉంటారు కానీ ఎట్లనే మరి? అన్న నీకు హిందీ వచ్చా? రాదురా, కానీ నేను హిందీ మేనేజ్ చేస్తా. భయ్యతోడ బ్యాస్తాలా అంటే దెంగదు అక్కడ. ఈ లంజడికి పోయినసారి ఇట్లా నాకు హిందీ వచ్చని ఏతలు దెంగిండు. 20,000 వినాయకుని 30,000 కొనిపించిండు, 10,000 మింగబెట్టి పిచ్చిండు మా చేత. మా తాతకి హిందీ వచ్చురా. ఇంకేంది, మీ తాతకు నైట్కి 90కి పైసలు ఇస్తే సెట్టు. అన్నా నువ్వేం టెన్షన్ పడకు. షెడ్ వేయనికి కొత్తగా కడుతున్న బంగ్లాని చూసినాం మేము, దాన్ని ఈ రోజు కబ్జా చేసుడే. నైట్ కు నైట్ ఎక్కడున్న పరదాలు రేకులు, మనకు కావాల్సిన సామాన్ అంతా నైట్ కు మోసుడే.